Indian cinema, it's become Bahubali has become the pride of Indian cinema. So thank you very much, sir. మేమందరం తెలుగు వాళ్ళం ఉండేసి చాలా we are very proud, sir, that a Telugu director has taken a film which has gone to world level. So congratulate them. మా సినిమాకి వచ్చే వరకు వెంకటాపురం is releasing on May 12th. ఫస్ట్ డే నుంచి మీడియానా సినిమా లవర్స్ అందరూ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. పోస్టర్స్ నుంచి థియేట్రికల్ ట్రైలర్ వరకు ఇవాళ ఏమేమి రిలీజ్ చేసుకున్నా వాట్ ఎవర్ బీన్ రిలీజింగ్ ద రెస్పాన్స్ హెస్ బీన్ వెరీ పాజిటివ్. అలానే ఆ చిన్న కాన్ఫిడెన్స్ ఒక చాలా కష్టపడి ఒక సినిమా తీసామండి. ఆ పైనుంచి చిన్న కాన్ఫిడెన్స్ మంచి సినిమా తీసామని ఆనెస్ట్ ఫిలిం. సో మీరందరూ డెఫినెట్గా May 12th వచ్చి సినిమాని చూసి డెఫినెట్గా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అలానే సినిమాని ఎంకరేజ్ చేయండి. We all need your support and blessings. So May 12th వెంకటాపురం in theaters. Thank you very much. ముందుగా ఏంటంటే వెంకటాపురం సినిమా తీసిన మా ప్రొడ్యూసర్స్ గారికి శ్రీనివాస్ గారికి తర్వాత మా ఫణి గారికి సో వెరీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి తీశారు సినిమాని. సో నాకు ఏది కావాలన్నా కూడా వాళ్ళు ఇచ్చారు. సో కొత్త డైరెక్టర్ ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి నేను ఇక్కడికి వచ్చి వాళ్ళకి కథ కూడా చెప్పలేదు. సో వాళ్ళు ఏంటంటే డైరెక్టర్కి ఏం కావాలన్నా కూడా ఇవ్వండి, ఏ లొకేషన్ కావాలన్నా కూడా, ఏ ఆర్టిస్ట్తో వెళ్ళాలనుకుంటున్నా కూడా అన్నీ కూడా అతనికి ఇవ్వండి అనేసి చెప్పారు. సో నేను కూడా ఏంటంటే వాళ్ళు దగ్గర పెట్టుకొని ఆ సినిమాని చాలా జాగ్రత్తగా చేశాను. సో నెక్స్ట్ రాహుల్ గారు నాకు ఒక 3 years బ్యాక్ ఒక మేనేజర్ ద్వారా పరిచయం నాకు. సో ఆ రోజు నేను జస్ట్ లైన్ చెప్పాను. తర్వాత అతను ఏంటంటే ఇంకా ఆ టైంలో స్టోరీస్ వింటూ ఉన్నాడు అనమాట. వింటున్న తర్వాత సో ఎందుకో నా లైన్ కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ పిలిచారు, మొత్తం స్టోరీ అంతా నరేషన్ ఇచ్చాను. సో అలా మేము ఈ సినిమాని కనెక్ట్ అయ్యాము. ఇంకా సో నెక్స్ట్ ఈ సినిమాలో మెయిన్ ఏంటంటే మా కెమెరామెన్ సాయి గారు చాలా కష్టపడ్డారు. సో నేను ఏవైతే ఎలా అయితే అనుకున్నానో యాజ్ ఇట్ ఈస్గా నాకు ఆ విధంగా అవుట్పుట్ తీసి ఇచ్చారు ఆయన. సో వెరీ థ్యాంక్స్ అండి సాయి గారు. నెక్స్ట్ అచ్చు గారు. సో ఈ సినిమాలో అచ్చు గారు మ్యూజిక్ అసలు ఎక్స్ట్రాడినరీ అనమాట. సాంగ్స్ ఆల్రెడీ మీరు వినే ఉంటారు, సూపర్గా ఇచ్చారు సాంగ్స్. తర్వాత ఏంటంటే ఆర్ఆర్, ఈ సినిమాకి ఆర్ఆర్ అసలు చాలా ఇంపార్టెంట్ ఉంది ఈ సినిమాలో. సో సూపర్గా ఇచ్చారు. అది మీరు 100% 12th ఈ సినిమా రిలీజ్ అవుతుంది కదా, చూస్తారు మీరు కూడా అని నేను అనుకుంటున్నాను. తర్వాత మహిమ మక్వానా హీరోయిన్, తర్వాత మా మెయిన్ ఎడిటర్ గారు మధు గారు. సో నాకు నేను ఎలా అయితే కోరుకున్నానో నాకు ఆ విధంగా ఆయన సినిమా కట్ చేసి ఇచ్చారు. సూపర్ అండి మధు గారు, వెరీ థ్యాంక్స్. తర్వాత మా హీరోయిన్ మహిమ మక్వానా. సో తను బాలీవుడ్, తనకు తెలుగు రాదు, బట్ ఏంటంటే చాలా తక్కువ టైంలో నాకు చాలా హెల్ప్ చేసింది అమ్మాయి. సో అప్పుడు ప్రతిరోజు కూడా అమ్మాయికి ఏంటంటే టాస్క్ ఉండేది, తెలుగు రాకున్నా కూడా ఆ టైంలో నేర్చుకొని చాలా ఎక్స్ట్రాడినరీగా చేసింది తను. థ్యాంక్ యూ వెరీ మచ్ మహిమ గారు. తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేసిన అజయ్ ఘోష్ గారికి, తర్వాత అజయ్ గారికి, తర్వాత కాశీ విశ్వనాథ్ గారికి. సో ఇలా చాలామంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ కూడా వెంకటాపురం టీం తరపున నా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. May 12th రిలీజ్ అవ్వబోతుంది. సో ప్రేక్షకులు అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. తర్వాత ఈ సినిమా నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఒక కొత్త సినిమాని మేము ప్రయత్నించాము, 100% మీకు నచ్చుతుంది. సో ఒక స్వామి రారా, ఒక కార్తికేయ, సో ఆ సినిమా తరహాలో ఈ సినిమా నిలుస్తుందని కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్విటర్గా నేను ఉన్నాను, వెంకటాపురంతో ప్రొడ్యూసర్గా వస్తున్నాను. నాకు శ్రేయస్ సీను మంచి మిత్రుడండి. ఎప్పటి నుంచో మేము ఇద్దరం కలిసి సినిమా చేయాలని అనుకున్నాము. అది వెంకటాపురంతో నెరవేరింది. అది గుడ్ సినిమా గ్రూప్ అండ్ బాహుమని ఆర్ట్స్తో ఇద్దరు కలిసి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాము. అండ్ సినిమా ఫస్ట్ లుక్, థియరిటికల్ ట్రైలర్ మంచి యూట్యూబ్లో అండ్ ట్విట్టర్లో మంచి ట్రెండింగ్ అయింది, ఫస్ట్ ప్లేస్లో వచ్చిందండి. అండ్ రాహుల్ ఎప్పటి నుంచో నాకు తమ్ముడు లాంటోడు. ఈ సినిమా రషెస్ నేను చూసినప్పుడు అసలు చాలా షాక్ అయ్యాను. సెకండ్ హాఫ్లో అసలు అమేజింగ్ పర్ఫార్మెన్స్,
చాలా బాగా చేశాడు. నేను చూసినప్పుడు చాలా ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్. చాలా బాగా చేశాడు. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ పెద్ద పెద్దోళ్ళు అందరూ వర్క్ చేశారు. అజయ్ గారు, అజయ్ ఘోష్ గారు, కాశీ విశ్వనాథ్ గారు పర్ఫెక్ట్గా ఈ సినిమాకి పర్ఫెక్ట్ యాప్ట్ అండి. వీళ్ళ పనిచేసిన వాళ్ళు పర్ఫెక్ట్గా తీసుకున్నాం. క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. ఇది వెంకటాపురం టెస్ట్ షో చూసి కే ప్రొడక్షన్స్ అనే బ్యానర్ 2 సినిమాలు సైన్ చేసింది అతనితోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ రాహుల్. వెంకటాపురం విషయానికి వస్తే, వెంకటాపురం అనే సినిమా మా గుడ్ సినిమా గ్రూపులో 4వ సినిమా అండి. ఇది ఫస్ట్ సినిమా ఈ రోజుల్లో రొమాన్స్, రోజులు మారాయి. అదంతా యూత్ జోనర్స్ మూవీ తీసుకున్నాము. ఫస్ట్ టైం ఇది ఒక డిఫరెంట్ జోనర్ మూవీ ట్రై చేసాము. ఈరోజు రాహుల్ అండ్ వేణు వచ్చి కట్ చెప్పినప్పుడు మేము డిస్కస్ చేసుకున్నాము. బడ్జెట్ మన కంఫర్టబుల్గానే ఉంది అనుకొని మేము సినిమా మొదలుపెట్టాము. మొదలుపెట్టిన దగ్గర నుంచి డే 1 నుంచి ఎక్కడా ఇబ్బంది కాకుండా షూటింగ్ ఫినిష్ చేసుకుంటూ వచ్చాము. ఇటీవల నేనే టెస్ట్ కాపీ రెడీ అయిపోయింది. కాపీ రెడీ అయిన తర్వాత లాస్ట్ 20 days బ్యాక్ ఒక షో వేయడం జరిగింది. కొంతమంది మీడియాలో కొంతమందికి అందరూ బాగా అప్రిషియేట్ చేశారు. అలాగే రాహుల్ కూడా 2 సినిమాల అవకాశం కూడా వచ్చింది దాంట్లో నుంచే. ఈ సినిమా ఏంటంటే అండి, అందరూ కొత్త జోనర్ ట్రై చేశారు, ఎలా చేస్తారు ఏం చేయాలనుకుని అనుకున్నారు. బట్ దీన్ని మేము ప్రమోషన్స్లో ఉన్నాము. ప్రమోషన్స్ మీద నమ్మకం ఉంది. అలాగే సినిమా మీద కంటెంట్ ఉంది సినిమాలో. ఆ కంటెంట్ మీద నమ్మకంతో మేము ఒక దగ్గర 70 to 80 lakhs ప్రమోషన్ ఖర్చు పెడుతున్నాం ఈ సినిమా మీద. అన్ని రకాలుగా సినిమా కంటెంట్ స్ట్రాంగ్ ఒకటి, మ్యూజిక్ ఒకటి, ఆర్ఆర్ అండ్ దీనికి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా, కెమెరామ్యాన్ సాయి కానీ, ఎడిటర్ మధు ఈజ్ ఊపిరి కేరింత, రణరాజారాన్ ఎడిటర్ మధు, అలాగే శతమానం బౌద్ధి కూడా చేశాడు ఎడిటర్, అతను చేశాడు. ఇతర ఎఫెక్ట్ ఇతరాజు గారు కానీ, డిటిఎస్ ప్రసాద్ ల్యాబ్లో కానీ కృష్ణరాజు గారు, వాళ్ళు మంచి టెక్నీషియన్లు పనిచేశారండి. మోరెవర్ ఈ సినిమా టెక్నీషియన్స్ మూవీ. మేము డబ్బులు పెట్టి ఎంత కష్టపడి తీసినా కూడా సినిమాని మేము కష్టపడటం అంటే మామూలు కష్టం కూడా అండి. దీంట్లో మా స్ట్రగుల్ ఉంది. ఈ సినిమాని ఎలా చేసామంటే, ఒక సినిమా మంచి ప్రోడక్ట్ బయటికి రావాలంటే లవ్ ప్లస్ ఎమోషన్ 2 కలిపి చేస్తే డెఫినెట్లీ మంచి ప్రోడక్ట్ వస్తుంది. అలా చేసామండి అందరం కలిపిది. బయ్యర్స్ కూడా అందరూ డేట్ ఓకే అన్నాకనే డేట్ అనౌన్స్ చేశాను. అలాగే నాకు డే 1 నుంచి సపోర్ట్ చేస్తున్న మీడియాకి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానండి.